హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసింది. మరి దేని గురించి ఈ జీవో, ఏం తెలుపుతుంది ఈ జీవో అనే వివరాలు అయితే చూద్దాం. ఈరోజు సాక్షి పేపర్లో కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి గత సంవత్సరం జూన్లో విడుదల చేసినటువంటి జీవో ప్రకారం 14,000 ఖాళీలు ఉండేవి. సో అవన్నీ కూడా ఫిల్ చేయబోతున్నామంటూ మనకైతే చెప్పినటువంటి ప్రభుత్వము మరి కొత్తగా సో ఇటీవల పశుసంవర్ధక శాఖలో 6,000 ఖాళీలు ఉండేది, మనందరికీ తెలుసు. ఆ ఖాళీలన్నిటినీ కూడా అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా, ఏం చేశారు? అడ్జస్ట్మెంట్ చేసి కేవలం 1,800 ఖాళీలు మాత్రమే ఉండే విధంగా చేసి వాటిని రిక్రూట్ చేశారు. ఓకేనా, సేమ్ పద్ధతిని ఇక్కడ కూడా మరి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా, అడ్జస్ట్మెంట్ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మరి ఇలా ఎందుకు చేస్తుంది ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఈరోజు సాక్షి పేపర్లో చూడొచ్చండి, గ్రామ వార్డు సచివాలయాల్లో సర్దుబాటు అంటూ మనకు క్లియర్గా ఇచ్చారండి. ఓకేనా, ప్రతి సచివాలయంలో కేవలము కనీసం 8 మంది ఉండేలా సర్దుబాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. అంటే ఒక్కో సచివాలయంలో, కొన్ని సచివాలయాల్లో 8 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నారు, కొన్ని సచివాలయాల్లో 8 కంటే తక్కువగా ఉన్నారు. మరి తక్కువగా ఉన్న చోటు నుంచి ఎక్కువగా ఉన్న సచివాలయంలో మెంబర్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, తక్కువ ఉన్న దగ్గర ఎక్కువ సచివాలయం మెంబర్స్ని ఇక్కడ నుంచి అక్కడికి అలా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇప్పుడు ఒక సచివాలయంలో 8 మంది చేసే పనిని 12 మంది చేశారనుకోండి, అంటే 4 మెంబర్స్ అక్కడ ఎక్స్ట్రా ఉన్నట్లే కదా. ఆ ఎక్స్ట్రా మెంబర్స్ని ఒక సచివాలయంలో కేవలం 5గురే ఉన్నారనుకోండి, ఇక్కడికి ఒక 3గురిని, ఇంకో దగ్గరికి ఇంకొక 3గురిని పంపితే వర్క్ ఫోర్స్ అనేది అడ్జస్ట్ అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో దీన్ని అయితే చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ 14,000 ఖాళీలను ఫిల్ చేయడము, ఉన్న వాళ్ళనే సర్దుబాటు చేస్తే సరిపోతుంది కదా అనేది డైరెక్ట్గా మనమైతే అర్థం చేసుకోవాల్సిన అంశము. 7,900 సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ ఉన్నారటండి. అంటే ఎంత? 8 మంది కంటే ఎక్కువగా ఉన్న సచివాలయాలన్నీ 7,900 ఉన్నాయి. ఓకేనా, మరి దాదాపు 3,300 సచివాలయాల్లో 8 కంటే తక్కువగా ఉన్నారు. అంటే ఏంటి? 7,900 సచివాలయాల్లో ఉన్న మెంబర్స్ని, ఎక్కువగా ఉన్న మెంబర్స్ని 3,300 సచివాలయాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు. మరి ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమైనా మిగులుతాయా అంటే చెప్పలేమండి. ఇప్పుడు యానిమల్ హస్బెండరీలో 6,000 పోస్టులు ఉండేయండి. 6,000 పోస్టులని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత 1,800 మాత్రమే మిగిలాయి, చాలా తక్కువ అవి. ఓకే, మరి 14,000 ఏవైతే ఖాళీలు ఉన్నాయో దాంట్లో ఎన్ని మిగులుతాయి, అసలు ఎన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారనేది ఇంకా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఓకేనా, చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది. ఓకే, వాళ్ళ ఎక్కడ ఎక్సెస్ ఎంప్లాయీ ఉన్నారో తెలుసుకొని, ఓకే, వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ దాదాపుగా మనకు 1-2వ నోటిఫికేషన్లలో 1,34,000 మందిని రిక్రూట్ చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే, మరి ఈ యొక్క సర్దుబాటు చర్యలో భాగంగా 5,000 మందికి స్థాన చలనము కలుగుతుందట. అంటే ట్రాన్స్ఫర్స్ అయితే అవుతాయి. ఓకే, అందరు కూడా గమనించాలి. మరి ఇందులో ఎవరికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అంటే, ముందుగా ఫస్ట్ ప్రియారిటీ గ్రామ వెల్ఫేర్. ఓకే, గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లతో సర్దుబాటు చేస్తారు, మొదటి ప్రాధాన్యత. అండ్ రెండవ సర్దుబాటు ఏంటది? గ్రామ మహిళా సంరక్షణ మహిళా పోలీస్. ఓకే, మూడవ ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది? డిజిటల్ అసిస్టెంట్లు. ఓకేనా, మిగిలితే 4వ ప్రాధాన్యత, 4th ప్రియారిటీ గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శులను మరి సర్దుబాటు చేయబోతున్నారు. ఓకేనా, మరి వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యత వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండవ ప్రాధాన్యత మహిళా పోలీస్, మూడవ ప్రాధాన్యత వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలతో అయితే ఉంటాయి. అయితే ఉద్యోగులతో నేరుగా కౌన్సిలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడే కాదు, ఇప్పట్లో ఇది చాలా టైం అయితే పడుతుంది. కానీ
ఇనీషియల్గా మనకైతే ఇది చేయబోతున్నాము అంటూ జీవో అయితే విడుదల చేయడం జరిగింది. మరి మూడో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పట్లో మ్యాక్సిమం రాదండి. ఈ యొక్క ఇవన్నీ సర్దుబాటు ఎప్పుడు కావాలి, ఇదంతా కౌన్సిలింగ్లు ఎప్పుడు కావాలి, ఇవి అయిపోయిన తర్వాత ఏమైనా మిగులితే, ఓకేనా, ఏమైనా మిగిలితే మనకు నోటిఫికేషన్ రావచ్చు. ఇక్కడ ఏముందండి, మొత్తము 5,000 మందికి స్థానచలనము కలుగుతుంది అన్నారు. ఓకేనా, 5,000 మందిని అడ్జస్ట్ చేయబోతున్నారు ఎక్కడైతే తక్కువగా ఉన్నారో. ఈ 5,000 మందిని అడ్జస్ట్ చేసినా కూడా మనకు ఆల్రెడీ 14,000 ఖాళీలు ఉన్నాయి కదా. 14,000లో మరి 5,000 మంది తక్కువగా ఉన్న దగ్గరికి పంపినా కూడా మరి అక్కడికక్కడికి ఫిల్ అయిపోతాయి. అంటే దాదాపుగా ఇంకా 14,000 ఖాళీల్లో అంటే 9,000 ఖాళీలు అయితే ఇంకా ఉంటాయి రిక్రూట్ చేయవలసినవి. మరి ఇవి రిక్రూట్ చేస్తారా అంటే ఇక ప్రభుత్వం చేతిలోనే ఉంది, కానీ ఇప్పట్లో ఇది అవ్వదు. చాలా టైం అయితే పడుతుంది. ఓకే, మరి 9,000 వరకు అయితే ఖాళీలు అయితే ఉంటాయండి. కానీ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే వీటిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా ఈ 5,000 మందిని సర్దుబాటు చేస్తే మరి అన్ని సచివాలయాల్లో కూడా ప్రతి చోట 8 మంది ఉంటారు. అయినా కూడా కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ రిక్రూట్ చేయాల్సిన పనేమో అవసరమేమి ఉండదు కదా. సో అది మరి 9,000 మిగులుతున్నాయి కదా అంటే, సో అవి ఇంత వేకెన్సీస్ కావాలన్నారు, కానీ సో అది ఫిల్ చేస్తామా చేయమా అని అయితే మనకు చెప్పకపోవచ్చు. అంటే మూడవ నోటిఫికేషన్ మ్యాక్సిమం ఈ మధ్య ఉండకపోవచ్చు. ఎప్పుడైతే సర్దుబాట్లు కంప్లీట్ అయ్యి ఓకే అడిషనల్ ఫోర్స్ అవసరం ఉంటే తప్ప మూడవ నోటిఫికేషన్ విడుదల చేయకపోవచ్చు. సో ఎవరైతే చాలామంది దీనిపైన వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని, సో వాళ్ళకి చెప్పాల్సినటువంటి అంటే వారికి అంటే చెప్పేది ఏంటి అంటే, బెటర్గా ఇప్పుడు మనకు కొన్ని నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. సెంట్రల్లో ఆర్ఆర్బీ కావచ్చు, ఎన్టీపీసీ లాంటివి, నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రావడం, వాటికైనా ప్రిపేర్ అయితే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుందో ఇంకా చెప్పలేము. సో ఈ 5,000 మంది అడ్జస్ట్మెంట్ చేసినా కూడా ఇంకా 9,000 ఖాళీలు ఉంటాయి. కానీ ఆ 9,000ను ప్రభుత్వం ఫిల్ చేస్తేనే ఫిల్ అవుతాయి, లేదా మ్యాక్సిమం అవి కూడా రాకపోవచ్చు. కాబట్టి అందరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్, ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, సో మీ ప్రిపరేషన్ ఏపీపీఎస్సీ ఉద్యోగాలపైన పెడితే బాగుంటుంది. ఓకే, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు మరి మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదంటే, సో ఈ ప్రిపరేషన్ అనేది ఏమీ కూడా ఎక్కడికి కూడా పోదు. ఓకే, అన్ని ఉద్యోగాలకు సేమ్ జనరల్ స్టడీస్ సిలబస్, సేమ్ అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్, కాబట్టి ఏ ఉద్యోగాన్నైనా మీరు ఈజీగా క్రాక్ చేయగలిగేటువంటి స్థితిలో ఉంటారు. ఓకేనా, సో గైస్ మరి ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మనకు జీవో కూడా విడుదలైందండి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై.